ఈ క్వశ్చన్‌లో వచ్చేసి మనకు రిలేషన్‌షిప్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్ ప్రూవ్ చేయమన్నారు. అంటే బీటా ఆఫ్ m, n అనేది గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m ప్లస్ nకి ఈక్వల్ అనేది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకు గామా ఫంక్షన్ ఒక ఫార్ములా తెలియాలి. గామా ఆఫ్ m వచ్చేసి ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x పవర్ m మైనస్ 1 ఇంటూ dx. ఇది ఈక్వేషన్ 1 లాగా ట్రీట్ చేసుకుందాం. ఈ ఇంటిగ్రేషన్ dxలో ఉంది. మనం dtలోకి మార్చాలంటే x ప్లేస్లో అనేది yt సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ t లిమిట్స్ లేక మార్చాలి. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ చేసాము xతో బోత్ సైడ్స్. అప్పుడు d బై dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకున్నాము. తర్వాత d బై dx ఆఫ్ t, d బై dx ఆఫ్ x అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ d బై dx ఆఫ్ t అంటే dt బై dx. మనము dx కనుక్కున్నాం, y dt అని. తర్వాత ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేయాలి. ఎక్స్ లిమిట్స్ వచ్చేసి టీ లిమిట్స్ లెక్ చేంజ్ చేయాలి. లోయర్ లిమిట్ ఏముందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి అప్పుడు టీ లిమిట్స్ లెక్ చేంజ్ చేయాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ బై వై అవుతుంది, ఎక్స్ బై వై. తర్వాత ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు టీ ఏమవుతుందంటే 0 బై ఎనీథింగ్ వచ్చేసి 0 కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ చేంజ్ చేస్తాము. అప్పర్ లిమిట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి టీ ఏమవుతుందంటే ఎక్స్ బై వై అంటే ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలా, అప్పుడు టీ వచ్చేసి ఇన్ఫినిటీ. దాని తర్వాత ఇక్కడ ఈ ఈక్వేషన్లో డిఎక్స్ ప్లేస్లో వైడిటీ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో వైటీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఉంది, మనం టీలోకి మార్చినాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ 1 వచ్చేసి గామా ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వైటీ. ఇక్కడ వైటీ అంటే ఎక్స్ పవర్ m మైనస్ 1 డిఎక్స్ ప్లేస్లో వైడిటీ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ వైటీ పవర్ m మైనస్ 1 ఉంది. ఈ పవర్ వచ్చేసి వైకి ఇస్తాము, టీకి ఇస్తాము. అప్పుడు వచ్చేసి వై పవర్ m మైనస్ 1 టీ పవర్ m మైనస్ 1. వై పవర్ m మైనస్ 1 వచ్చేసి మనం ఎలా రాసుకోవచ్చు అంటే వై పవర్ m ఇంటూ వై పవర్ మైనస్ 1. అప్పుడు వై పవర్ మైనస్ 1 వై అనేది క్యాన్సిల్ అవుతుంది. గామా ఆఫ్ m వచ్చేసి ఇంటిగ్రేషన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వైటీ వై పవర్ m ఇంటూ టీ పవర్ m మైనస్ 1 ఇంటూ డిటీ వస్తుంది. ఇక్కడ వై పవర్ m వచ్చేసి మనం కాన్స్టాంట్గా ముందు రాసుకుంటాము. ఇది టీలలో ఉంది. నెక్స్ట్ మనం ఎక్స్లోకి చేంజ్ చేసుకోవాలి మళ్ళీ. అప్పుడు గామా ఆఫ్ m వచ్చేసి వై పవర్ m ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఎక్కడైతే టీ ఉందో అక్కడ వచ్చేసి ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ మైనస్ వైఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ మనం వచ్చేసి వై పవర్ m వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం. గామా ఆఫ్ m బై వై పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇది ఈక్వేషన్ 2 లాగా ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వైతో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వై ఇక్కడ, వై పవర్ m ప్లస్ n మైనస్ వై ఈ పవర్ మైనస్ వై ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ డినామినేటర్లో వై పవర్ m ఉంది, అది న్యూమరేటర్ లెక్క తెస్తే వై పవర్ మైనస్ m అవుతుంది. వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు అంటే వై పవర్ m ఇంటూ వై పవర్ n మైనస్ 1 అని రాసుకోవచ్చు. ఇలా ఎందుకు రాసుకున్నామంటే వై పవర్ మైనస్ m వై పవర్ m అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వై అనేది ఇంటిగ్రేషన్ లోపల రాసుకుంటాము. వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఈ పవర్ వై అనేది లోపల రాసుకున్నాం. ఇలా ఎందుకు రాసుకున్నామంటే మైనస్ వై అనేది కామన్ తీసుకోవచ్చు, అందుకే ఇక్కడ మైనస్ వై అనేది కామన్ తీసుకున్నాం. మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1. దాని తర్వాత ఈ ఈక్వేషన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తాము వైతో. లిమిట్స్ వచ్చేసి మనం 0 టు ఇన్ఫినిటీ తీసుకుంటాము. అప్పుడు గామా ఆఫ్ m ఇంటూ ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై వై పవర్ n మైనస్ 1 ఇంటూ డివై. అప్పుడు ఇది ఏమవుతుందంటే గామా ఆఫ్ n అవుతుంది, గామా ఫంక్షను. ఇక్కడ n ఉంది కాబట్టి మనం గామా ఆఫ్ n రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇంటిగ్రేషన్ x ఉంది, మనం వైకి చేస్తున్నాం, వై రాసుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది, మనం వై రాసుకుంటాం కాబట్టి ఇంటిగ్రేషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ డివై డిఎక్స్. నెక్స్ట్ మనం ఈ ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ 2తో కంపేర్ చేస్తాము. అంటే గామా ఆఫ్ m బై వై పవర్ m వచ్చేసి ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఈ ఇంటిగ్రేషన్ సేమ్ ఉంది కానీ ఇక్కడ డివైలో ఉంది, ఇక్కడ డిఎక్స్లో ఉంది. మనము డిఎక్స్లో కనుక్కున్నప్పుడు గామా ఆఫ్ m బై వై పవర్ m అంటే మనకు ఇక్కడ డివైలో ఉంది కాబట్టి గామా ఆఫ్ m బై ఎక్స్ పవర్ m.
అంటే మనం ఎమ్ కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి. ఎమ్ వచ్చేసి ఎమ్ ప్లస్ ఎన్, ఎక్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1. కాబట్టి గామా ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ బై ఇక్కడ ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 1 పవర్ ఎమ్ ప్లస్ ఎన్, ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ ఎన్ వచ్చేసి అలానే రాసుకుంటాం, ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ గామా ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ వచ్చేసి యూతల్ సైడ్ పంపిస్తాము డినామినేటర్లకి. అప్పుడు గామా ఆఫ్ ఎమ్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ బై గామా ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ మనకు ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ అనేది ప్రూవ్ చేయాలి. ఇంటిగ్రేషన్ 0 to ∞ 1 బై ఎక్స్ ప్లస్ 1 పవర్ ఎమ్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to ∞ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 పవర్ ఎమ్ ప్లస్ ఎన్ డిఎక్స్ అంటే మనకు బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ అని తెలుసు. కాబట్టి బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ రాసుకున్నాం. మనం ప్రూవ్ చేసాం బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ వచ్చేసి గామా ఆఫ్ ఎమ్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ బై గామా ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్.